ఇచ్చేసిన మా కృతజ్ఞతలు, మా శుభోదయాలు తెలియజే మా ప్రెస్ మీట్ ప్రారంభించే ముందు మరణం పొందిన మురళీ నాయక్కి ఘన నివాళి. సెల్యూట్ సెల్యూట్ సల్యూట్ సల్యూట్ సెల్యూట్ సెల్యూట్ సల్యూట్ సల్యూట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రెస్ మీట్కి రావడానికి కారణం ఇటీవల నాయకులు మాజీ పార్లమెంట్ అవినీతి ఆరోపణలు అర్థం పతనం చేయలేని ఆరోపణలు అన్నీ కల్పితాలు అబద్ధాలతో కూడుకున్నవని ఇటీవలే ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టిన మజ్జి రాంబాబు గారు, బుడ్డిగి రాధా గారు, చెల్లిపోయిన సూర్యనారాయణమూర్తి గారు త్వరలో మార్గాన్ని భర్త గారు జైలుకి వెళ్ళిపోతున్నారు హో అంటూ అనౌన్స్మెంట్ మైకులాగా ఇక్కడ మాట్లాడి మళ్ళీ వారం తిరగక ముందే మళ్ళీ అక్కడ డిఎస్పీ గారి దగ్గరకు పోయి మళ్ళీ ఇది పరిశీలించండి అయ్యా అని అంటే దీన్ని ఎలా తీసుకోవాలి? ఆయన మొన్న కూడా మార్గాన్ని భరతరామ్ గారు చెప్పారు, వ్యక్తిగతంగా నాతో ఎవరికైనా ఉంటే నేను చూసుకుంటాను, ఈ ప్రజా సమస్యల్లో మన గురించి పడకూడదని కూడా ఆయన చెప్పారు. కాబట్టి మీరు ఏది ఉన్నా కూడా ఏ విచారణకైనా కూడా ఆయన సిద్ధపడి ఉన్నాడు. ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి మీరు హైకోర్టు న్యాయమూర్తి చేత అయినా కూడా విచారణ చేయించుకోవచ్చని కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మిమ్మల్ని కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ అక్కస్తోటి జరుగుతున్నటువంటి సంబరాలను కూడా చూడడానికి వాళ్ళకి కళ్ళు మరి ఎందుకనియో తెలియదు, కానీ వెంటనే 1 గంటకి వెళ్ళి ఎస్పీ ఆఫీస్లో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. దానికి కంప్లైంట్ అనాలా, వినతి పత్రం అనాలా తెలియని విధంగా ఆ రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు స్పాస్ సెంటర్స్ మీద దాని మీద విచారణ జరిపించమని వాళ్ళు కోరుతున్నారు. మేము ఎస్పీ గారు మేము కూడా లీగల్ సెల్గా మేమే కోరుతున్నాం ఏంటంటే నిజంగా కూడా స్పాస్ సెంటర్స్ మీద ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ రాజమండ్రిలో ఎప్పుడు నుంచి నడుస్తున్నాయి. ఇంతకుముందు మా 5 సంవత్సరాల్లో స్పాస్ సెంటర్స్ ఉన్నప్పటికీ కూడా అప్పుడున్న పరిస్థితులు ఏంటి, ఈ 9 నెలలు వచ్చిన కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పాస్ సెంటర్స్ యొక్క నడుస్తున్నవి తీరునేది. మొన్న 10 రోజుల క్రితం మీ రాజమండ్రి పత్రికలోనే వస్తే ఈ స్పాస్ సెంటర్స్ మీద జరుగుతున్న వ్యవహారాల మీద పత్రికల్లో వచ్చిన దాని మీద భరత్ గారు స్పందించి దాని మీద ఎంక్వైరీ చేయమని కోరితే దాన్ని వీళ్ళు అక్కుసుగా తీసుకొని తిరిగి ఆయన మీద కంప్లైంట్ చేయడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి మా సోదరులు తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ వాళ్ళని అడుగుతున్నాం మేము. అలాగే భరతరామ్ అంటే రాజమండ్రి అంటే భరతరామ్ అంటే రాజమండ్రికి ఒక ఐకాన్గా నిలబడ్డాడు ఆయన. రాజమండ్రిని ఒక రాష్ట్రంలోనే ఒక ప్రజల్లోకి వెళ్ళి మీరు వెళ్ళలేక ఆయన మీద అక్కస్తో ఈరోజు మాట్లాడతారు తప్ప మీరు చేసిన డెవలప్మెంట్ చూపించండి, మేము చేసిన డెవలప్మెంట్ చూపిస్తాం. భరతరామ్ గారు ఏం చేశారు రాజమండ్రిలోనే, ఎక్కడెక్కడి నుంచి ఎక్కడ డెవలప్ చేశారు, అసలు రాజమండ్రి రూపురేఖలు మార్చింది ఎవరు? భరతరామ్ గారు. ఆయన చేసింది చూపిస్తాం. దమ్ముంటు ఇప్పటికైనా సరే మీరు ఎక్కడ డెవలప్మెంట్ చేశారో చూపించండి. అది లేదు మీకు ఎంతసేపు విమర్శించడం తప్పించి ఇంకా అంతకుముందు లేదు. ఇంకా అంతకీ ఇంకో మా బ్రదరు రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు, ఆయన పాత సార్ రాజేంద్ర ప్రసాద్. ఆయన పోయినసారి ఆయన పీపీగా చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా ప్రెస్ మీట్లు మాటిమాటికి పెట్టినట్టయితే ఆ ప్రెస్ మీట్లు ఏదో మాట్లాడితే మళ్ళీ పీపీ ఇస్తారేమన్న ఆలోచనతో తన ప్రయత్నం తను చేస్తున్నాడు. కానీ ఒకటి రాజమండ్రి దిశానిర్దేశం చేసింది ఒక భరతరామ్ గారు. ఏ విధంగా డెవలప్ చేయాలి, సిటీని చూడడానికి పండగ పూట వచ్చినప్పుడు కూడా రాజమండ్రి ఎంత బాగా డెవలప్మెంట్ అయ్యిందని చెప్పేసి చుట్టుపక్కల నుంచి వచ్చిన ప్రజలు చెప్పేవారు భరతరామ్ ఎంత బాగా చేశాడు. అలాంటి వ్యక్తి ఓడిపోవడమే ఇప్పటికీ బాధపడుతున్నారు. ఇప్పటికైనా పర్వాలేదు, మంచి రోజులు ముందున్నాయి మాకు, ఇప్పుడేం తొందర ఏమి లేదు. ఎప్పుడు ఒకటే డెవలప్ చేసి మీరు మెచ్చుకోండి, మొత్తం పోటీ పడండి. ఇక భరతరామ్ గారు ఇది డెవలప్ చేస్తారు, దాన్ని మించి మేము చేస్తాం డెవలప్మెంట్ అని మీరు ఎప్పుడైనా డెవలప్ చేస్తే కదా, చేసి మీరు శబాస్ అనిపించుకుంటే బాగుంటుంది. కానీ డెవలప్ చేసింది ఎప్పుడు డెవలప్ అవ్వలేదు ఇవన్నీ మేము చేసి అనుకోండి డొప్పు కొట్టుకోవడం కాదు.